మేకలకు కష్టాలున్నాయి, పశువులకు పాకలున్నాయి, మనకు మాత్రమే ఏ గూడు లేదు. ఏమే ఇంకా బయట బయటించావు? టైం 8 అవుతుంది. అమ్మో 8 అవుతుందా? అంతలో ఎవరు? టైం 8 అవుతుంది. అమ్మో 8 అవుతుందా? ఎంత ప్రమాదం! ఇదిగో బజ్జీల బండి, టైం 8 అవుతుంది. ముందు డబ్బులు తీసుకోవా, బతికుంటే రేపు తీసుకుంటారా? వచ్చాను. టైం 8 అవుతుందని అందరూ భయపడి పారిపోతున్నారు. ఎవరు వస్తున్నట్టు? దొంగతనానికి మనం వస్తున్నామని తెలిసి లైన్ క్లియర్ చేసినట్టు అన్నారు చూడు. నక్కందుకు వచ్చినట్టు పద. బకాసుడు ఊరి మీద పడి జనాన్ని తింటున్నట్టు ఎందుకలా పరిగెడుతున్నారు మావా? ఈ ఊళ్ళో నాథ బ్రహ్మని ఓ రాక్షస గాయకుడున్నాడు. వాడు కొంతెత్తి పడితే జన నష్టం, ప్రాణ నష్టం, ఊరికే అరిష్టం. నన్ను వదలండి బాబు, నా పిల్లలకి నేను ఒక్కడే మొగ్గుండి. కత్తితో పొడిచి చంపే వాళ్ళని చూశాం, తుపాకీతో కాల్చి చంపే వాళ్ళని చూశాం. ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా? లేవండి బాబు, లేవండి. ఓహో, ఇది పాట? టమోటాల పరోటా. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం బాబు. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. ఇన్ని యుగాలకు నా పాట వినే మీలాంటి సరస్సు దొరికినందుకు ఏడుపు వచ్చేసి. ఓ అదే పాటలాగా ఏడిచారు అనుకున్నాను. దయచేసి మీ దగ్గర శిష్యరికం చేసే దురదృష్టం మాకు ప్రసాదిస్తారా? నా దగ్గర శిష్యరికమా? అవును సార్, నేర్చుకుంటే మీలాంటి విద్యుత్ ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. విద్యుత్ కాదరా ఎదవా, విద్వత్తనాలి. ఓహో, ఇంకా నయం, నా మాట చీఫ్ మినిస్టర్ వినుంటే ఇటండి కరెంట్ అప్పడుగుండేవాడు. అవును సార్, నాకు ఒక సందేహం. మీలాంటి గొప్ప సంగీత సామ్రాట్ ఇంత చిన్న ఊరిలో ఉండటమా? కాలం గానానికి శాపం బాబు. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, సంగీత సమారంలో ఓడిపోయితిరా. చాలు చాలు చాలు, అనుభవించింది చాలు. చాలా బాగా పాడారు. ధన్యవాదాలు బాబు. చూడటానికి త్యాగయ్య అన్నమయ్య టైప్ లో ఉన్నారు. ఎవరు బాబు మీరు? మై డియర్ మీసాలున్న శంకరాభరణం శంకర శాస్త్రి గారు. నేను ఉత్తరాంధ్రకే ఉత్తముడైన గోపిని. వీడు నా ఫ్రెండ్ చందు. నువ్వు నోరు ముస్తావా ముందు? సార్, ఈ వీధిలో అద్దెకి ఇల్లు దొరుకుతుందేమో అని ప్రయత్నించాం, కానీ ఎవ్వరూ ఇవ్వనని మొండికేశారు. విరక్తితో వెళ్లిపోదామని బయలుదేరుతుంటే పంది కుక్కులు తీగలు కొరికిన ఫిడేలులాగా మీరు కనిపించారు సార్. మీరు ఆశీర్వదించి సెలవిస్తే మేం పారిపోతాం. ఆగండి. ఈ వీధిలో మీకు ఇల్లు అద్దెకు ఇవ్వను అన్న విధం ఎవడు? అందరూ వెధవలే, స్వరాల చారల పులి. అయితే ఇప్పుడే భూపాల రాగం పాడి వాళ్ళ కపాలం బద్దలు కొడతా. ఎవరు వాడు? నా ఊళ్ళో నా వీధిలో నా శిష్యులకి ఇల్లు అద్దెకి ఇవ్వనంటారా? అందరికీ ఇదే నా హెచ్చరిక. ఇక మీదట నా శిష్యులు నా ఇంట్లోనే ఉంటారు. నా పాట వింటూ. ఎలా ఉంది వార్నింగ్? ఏరి వీళ్ళు మోసం, దగ, కుట్ర, పెళ్ళానని చెప్పి కొంపలో దూరిన చాలక కాలు విరిగిందని నాటకం ఆడి మన చేత చీరలో జాకెట్లు ఉతికిస్తుందా? నీకిలాంటి శాస్తి జరగాల్సిందే మామ, లేకపోతే పెళ్ళయిందని అబద్ధం చెప్తావా? అన్నా చేసి ఇప్పుడు నానే తినేస్తావా? ఆగు మామ, కొట్టొద్దు. నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంట్రా వెధవ ఐడియా? చెప్పిచావు. నన్ను కొంచెం లేపు. నీ భార్యని నా మహానటి నటించేస్తుంది కదా, నువ్వు కూడా నా భార్య నాకే సొంతం అనుకున్నావు అనుకో. అంటే ఆహా, జీవితంలో ఫస్ట్ టైం ఉత్తమ సలహా చెప్పావు కదరా. ఇక నీ ఆట కట్టు. ఏంటి వీళ్ళు ఇందాకటి నుంచి బుట్టలు బుట్టలు పూలు తీసుకెళ్తున్నారు? ఏం చేస్తున్నారబ్బా? రండి చూద్దాం. అరే, శోభనం గదిలో భలే డెకరేట్ చేశారే. శోభనం గది లా ఇంటి తల్లి, శోభనమే. శోభనమా? ఎవరికి? ఇంకెవరికి? మనకే. మరి నాకు నాద బ్రహ్మం గాడికి అనుకున్నావా? పెళ్ళై ఎన్నాళ్ళయింది, ఇంకా శోభనం జరగలేదంటే నన్ను అందరూ తప్పుగా అనుకోరు? ఏంటేంటి, ఇంతవరకు శోభనమే జరగలేదా? అందుకేనా మొగుడు పెళ్ళాలిద్దరూ అసెంబ్లీలోలా తన్నుకు చేస్తున్నారు? అబ్బే, అది కాదంటీ, అదేం లేదు. నువ్వింకేం చెప్పకమ్మా. దీనిలో మొహోట పడ్డానికే ఉంది. ఇది అందరిళ్లలోనూ జరిగే తంతే. అలా చెప్పండి ఆంటీ. మీరు నిర్మలం తీసుకెళ్లి ముస్తాబ్ చేసి తీసుకురండి. రామ్మా. ఇంకెక్కడ అంకులు? వాడి పాటికి స్వర్గలోకపు అంచులు దాకా వెళ్లిపోయి ఉంటాడు. వాడికో ఆఫ్ పట్టించి స్విచ్ ఆఫ్ చేశాం.
ఆంటీకొక ఫుల్లు నువ్వెంత అరిచినా ప్రయోజనం నిల్లు. దుర్మార్గులారా, ఆడు చెత్త కూడా తాగించేశారా? చచా హౌస్ఫుల్ అయినా బ్లాక్ లో టికెట్ కొని మరీ సినిమా హాల్లో కూర్చోబెట్టొచ్చాం. అక్కడ భక్తి సినిమా అయిపోయే లోపల ఇక్కడ రక్తి సీన్ అయిపోవాలి. గో వన్ కమ్ 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 అయితే పదమ్మా. శోభనం కొత్తగా చేసుకునేదే శోభనం. పదమ్మా. రా. రండి ఆవిడ కూర్చోండి. చందు, అబ్బాయి చందు, ఏమిటండి ఏమిటి హడావుడి? నీకు పెళ్లి చూపులో. నాకు పెళ్లి చూపులా? అవునరా, నేను రాత్రి ఆ ఎదురింటి మందర నీకు బెంగళూరు సంబంధం చూస్తానన్నట్టుగా, అందుకే దానికంటే ముందరే నేను బందర్ సంబంధం తీసుకొచ్చాను. మావా, ముసల్ది నీ మీద మర్డర్ ప్లాన్ చేసినట్టుంది. మా మనవడు చందు. కుర్రవాడు వడ్ల గింజలో బియ్యపు గింజలా ఉన్నాడు. పక్కన అతనెవరు? గొడ్ల సావిట్లో పేడ ముద్దలే. కుళ్ళు జోకు లేసావంటే నీ పాట రికార్డ్ చేసి నీకే వినిపిస్తాను. కుళ్ళి కుళ్ళి చేస్తావు. ఎంతవరకు చదివావు బాబు? ఎంఏ వరకు చదివాడండి. పాటలో పాడతావా? అతనే పాడతాడు. పిల్ల కోయిల నేను పాడతాను. ఏమండి ఏమండి, శుభకార్యం జరుగుతుంది. ఈ తతంగం అంతా అయిపోయాక అప్పటికి వీళ్ళు కదలకపోతే అప్పుడు పాడుతురు గాని. ఓకే. నాదబ్రహ్మం బిడ్డ, నాదబ్రహ్మం బిడ్డ. ఆ ముసలి గుడ్డును పట్టుకుని బిడ్డ అన్నది ఎవర్రా? మీరా నానమ్మ? అవునరా, చందుని పెళ్లి చూపులు చూడ్డానికి వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. చచ్చాం. వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా? ఏ, ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా? అబ్బే అదేం లేదు. మరైతే మమ్మల్ని గుమ్మల్లో నిలబెట్టి మాట్లాడతావేరా? పదా. ఆగండి, మీకు ఒక నిజం చెప్పాలి. నాదబ్రహ్మం గారికి శుచి శుభ్రత అంటే ఇష్టం. ఇంటికి ఎవరొచ్చినా కాళ్ళు కడుక్కుందే లోపలికి అడుగు పెట్టనివ్వరు. స్టూపిడ్ సెంటిమెంట్స్. సరే పదండి, కాళ్ళు కడుక్కుందాం. ఎవర్రా వచ్చింది? కలరా, మశూచి, పోలియో వ్యాధులకు ఉచితంగా మందులు వేస్తామని వచ్చారు. ఇవన్నీ మా నాదబ్రహ్మ మామయ్యకి వచ్చిన తర్వాత కబురు చేస్తామని చెప్పొచ్చాను. ఒకసారి బయటికి వస్తావా? దేనికిరా? నా అస్థికలు డ్రైనేజీలో కలపడానికి. నువ్వు దా. రే ఏమైందిరా? నీ తుంటి విరిగి బిర్యానీలో పడింది. మీ నానమ్మ బెంగళూరు నుంచి నీకు ఇంకో సంబంధం తెచ్చింది. ఇంకా సంబంధం? అవును, అటు ఆంధ్ర ఇటు కర్ణాటక మధ్యలో నువ్వు ఆల్మట్టి డ్యామ్ అయిపోయావు. ఆ సమస్య తీరుతుందేమో కానీ నీ సమస్య మాత్రం తీరదు. ఇద్దరు మామల మధ్య నువ్వు ఆల్ మట్టి ఆల్ మట్టి. ఇలా రా. ఇంట్లో హడావడేంటి? ఆ స్టూపిడ్ లేడీ నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిందా? చచ్చినా ఒప్పుకోకు. ఆ? నువ్వు నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలి. పిల్ల అతి లోక సుందరిలా ఉంటుంది. నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకో. పిల్ల సాగర కన్యలా ఉంటుంది. ఓయ్ ముద్దు పెద్దలు, ఇలా రండి. పట్టుకోండి వీడిని గుడి తీసుకుపోదాం. ఫాదర్ ప్లీజ్ కమ్, వి టేక్ హిమ్ టు చర్చ్. గుడికి పదండి. గుడికి రా. గట్టిగా లాగు, జోరుగా లాగు, గట్టిగా లాగు, జోరుగా లాగు. ఇద్దరు ఉడుగు పట్టి పట్టేశారు. ఇలా చెరువు చెప్పా లాక్కుపోతే షోలేలో సంజీవ్ కుమార్ లా మిగిలిపోతాను. ఆహా, ఈ దిక్కుమాల సన్నివేశం చూస్తుంటే ఎంచక్కని పాట తన్నుకొచ్చేస్తుంది. కొట్టండి, కొయ్యండి, గిల్లండి, గిచ్చండి, నరకండి, నరకండి, చంపండి, కొయ్యండి. ప్రేమ. ఒరే గోపి, చూస్తావేంట్రా? ఏదైనా చెప్పరా? ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్. ఏంట్రా వాగుడు? నువ్వేగా ఏదో ఒకటి చెప్పమన్నావు. అడ్వైజ్ ఇవ్వమంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తావా? దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది మావా. ఏంట్రా అది? నీకు పెళ్ళైపోయిందని చెప్పు. నీకేమన్నా మతిపోయిందా? ఇలాంటి పరిస్థితుల్లో ఇదే కరెక్ట్. ఆగండి, ఆగండి, ఆగండి. నాకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? ఓ మై గాడ్. అవును, నేను చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాను. 3 నెలల క్రితం మా ఇద్దరికి పెళ్ళైపోయింది. అయితే మనం ఎందుకురా ఇక్కడ? పదండి. నీ పెళ్లి గుళ్ళోనే కదా జరుగుతా? చర్చిలో అయి ఉంటుంది కదా మై బాయ్. రెండు కాదు, రిజిస్టర్ ఆఫీస్ లో. నీ భార్య హిందువుల అమ్మాయిగా? ఆహా, క్రిస్టియన్ పిల్ల అయి ఉంటుంది. రెండు కాదు, హిందుస్థానీ. హిందుస్థానీయా? అలాంటి సంగీతం గురించి విన్నాను గాని మతం గురించి వినలేదే. అక్కడే ఫిడేల మీద కాలు వేశారు మడేలు బ్రహ్మం గారు. Yes. మా తందులాగానే ఆ పిల్ల తండ్రి హిందువు, తల్లి కిరస్తాని. ఈ రెండు మతాల సారమే హిందుస్థానీ. పేరేంటి? ఆ,
ఏం పేరు? పేరు నిర్మల. నిర్మలా మేరీ. ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది? మాకు మాత్రం ఏం తెలుసు? అదే పెట్రోల్ ధర పెరిగిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు కదా, సముద్రంలో నీళ్ళని పెట్రోల్ చేస్తానని పట్టుబట్టి ప్రయోగాలు చేయడానికి వెళ్ళింది. ఓహో, నేను సంగీతంతో చేద్దాం అనుకున్న పని ఆ అమ్మాయి సైంటిస్ట్ గా చేస్తుందన్నమాట. నీ భార్యని చూడాలనే ఆశగా ఉందిరా. మాకు కూడా ఆశగానే ఉంది. నాకు చిన్న డౌట్. వద్దు, ఇంకా ప్రశ్నలతో వేధిస్తే వీడి పెళ్ళానికి నేను విడాకులు ఇచ్చేస్తాను. ఈడియట్, స్టూపిడ్ ఫెలో. వాడి పెళ్ళానికి నువ్వెలా విడాకులు ఇస్తావురా బేవర్స్? ఇంకొక మాట మాట్లాడావంటే నీ పెళ్ళానికి కూడా విడాకులు ఇచ్చేస్తాను. ఆ పని చెయ్యి బాబు, నీ ఫోటోకు దండేసి పూజ చేసుకుంటాను. ఫోటోకు దండ వేసి పూజ చేస్తుందా? ఈవిడ నన్ను పొగుడుతోందా తిడుతోందా? ఏంటే అలా చూస్తున్నావు? మన గ్రాండ్ సన్ వైఫ్ ఊరు నుంచి వచ్చింది కదా, ముగ్గు వేస్తోంది. ఎలా ఉందో చూస్తున్నాను. ఎలా ఉంది? బాగుందా? ఇటు తిరిగితేగా ముఖం చూడ్డానికి, వెనక వరకు చాలా బాగుంది. అబ్బా, కాస్త ఇటు తిరిగి మొహం చూపిస్తే ఆవిడ మొగుడు సొమ్మేం పోయిందో. అదేటు తీసుకోండి, నాకు లోపల పని ఉంది. నా జన్మభూమి భూమి భూమి భూమి. ఆహా, నా గొంతు ఎంత అందంగా ప్రతిధ్వనిస్తోంది. అది నా గొంతురా చవటాయ్. మై డియర్ ఫ్రెండ్స్, విదేశీయులు ఒంటి మీద గుడ్డ పేలికి లాంటి డ్రాయర్లు వేసుకుని సముద్రం లోపల కాసేపు ఒడ్డున కాసేపు స్నానం చేస్తుంటారు. దానికి సోపు గాని షాంపూ గాని ఏది అవసరం లేదు. దాని పేరు సన్ బాత్. నేను కూడా అదే స్టైల్లో ఒక కొత్త రకం స్నానాన్ని కనిపెట్టాను. దాని పేరు స్వతంత్ర స్నానం, అంటే ఫ్రీడమ్ బాత్. దానికి కూడా సోపు గాని షాంపూ గాని ఏది అవసరం లేదు. నీళ్లు కూడా అవసరం లేదా? డ్రాయరే అవసరం లేదు. ఏది, అందరూ డ్రాయర్లు విప్పండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆలోచించిన ఆశా భంగం. ఈ స్నానం వల్ల మనసు ముందుకి, వయసు వెనక్కి పరిగెత్తి మనమందరం టోటల్ గా పురిటి పాపాయల్లా ఆడుకోవచ్చు. కమాన్, ఎంజాయ్, బేబీస్ డే అవుట్. ఏంటి కూర్చి మావ అలా చూస్తున్నావు? నువ్వు కూడా మాలాగే స్నానం చేయి. ఇప్పుడు కొత్తగా చేసేదేంటి బోడి? నేను ఎప్పుడు అలాగే చేస్తా. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? రా మామా, నువ్వు కూడా వచ్చి మా గ్రూప్ లో జాయిన్ అయిపో. దా, కమాన్. గలగల పాటలలో ఏమి హాయిలే హల, ఆహా ఏమి హాయిలే హల. గలగల పాటలలో ఏమి హాయిలే హల. రేయ్, మన బట్టలు కనిపించట్లేదేంట్రా? అసలు మనం బట్టలు వేసుకునే వచ్చామంటావా మామ? రాస్కల్, ఇప్పుడు బట్టలు మనం ఇంటికి వెళ్ళేది. ఐడియా ఏంటో అది? ఫ్రీడమ్ వాక్. మై డియర్ ఫ్రెండ్స్, స్వతంత్ర స్నానం ద్వారా మిమ్మల్ని బాల్యావస్థలోకి తీసుకువెళ్ళాను. ఆ విషయం మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రీడమ్ వాక్ అనే కొత్త నడక ద్వారా మిమ్మల్ని రాతీగంలోకి తీసుకువెళ్ళబోతున్నాను. అయితే ఇప్పుడు బట్టలు లేకుండా నడిపిస్తావా? అదేగా మరి కొత్త ప్రాజెక్టు. కమాన్ ఆది మానవులారా, 20వ శతాబ్దంలోకి నడుద్దాం. పదండి. మీరు నడిచెళ్ళి నా బట్టలు తీసుకురండి, అందాక నేను ఇక్కడే ఉంటాను. జుంబారే అజుంబరే జుంబారే అజుంబరే జుంబారే అజుంబరే జుంబారే అజుంబరే. ఏంట్రా మధ్యలో ఆగిపోయావు? బ్రేకా? బ్రేక్ కాదు మామ, షాక్. అటు చూడండి. గుడిసె మునిగింది. మంచి ఆకలి మీదకు ఉన్నట్టు ఉన్నాయి. ఆశగా ఆకుల వైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ మోడర్న్ డ్రెస్ రా మేకలు తినేసి మన గతేంట్రా?
ఇప్పుడు ఏం చేద్దాంరా? ఫ్రీడమ్ రన్, స్వతంత్ర లగెత్తుడు, పరిగెత్తండి.